అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగే నా పనులు నేను ఎలా మేనేజ్ చేస్తాను, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, పూజ ఇవన్నీ కూడా నేను ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే నేను 5:30కి అలా లేస్తున్నానండి. 5కి అయితే కాదు, ఇంతకుముందు 5:00 లేచేదాన్ని కదా! కానీ ఇప్పుడు కొంచెం చలిగా ఉంటుందిగా, అందుకే 5:30కి నిద్ర లేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే మేము వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే వెళ్ళడం లేదు కదా! ఈ 2, 3 మంత్స్ నుంచి గ్యాప్ వచ్చింది. ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. ఇంకా నార్మల్‌గా యాజ్ యూజువల్‌గానే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం డోర్స్ అన్నీ ఓపెన్ చేసి, విండోస్ అవి ఓపెన్ చేస్తాను. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆమ్లా వాటర్ అనేది కలిపానండి. కొంచెం వాటర్ అనేది హీట్ చేసి ఆమ్లా అనేది కలిపాను. మా వారు కూడా లేచారనమాట. ఆయనకి నాకు కలిపి ఈ వాటర్ అనేది ఆయనకిచ్చేసి నేను కూడా కూర్చొని తాగుతున్నాను. లైట్స్ అనేవి ఆన్ చేయలేదు హాల్‌లో ఇంకా. అలా విండో దగ్గర కూర్చొని అలాగా తాగేసిన తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇల్లు చిమ్మడం ఉంటుంది కదండీ! నైట్ అన్నీ సర్ది పెట్టుకుంటాం కాబట్టి డైరెక్ట్‌గా లేచిన వెంటనే ఇంకా తుడిచేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఇల్లంతా తుడిచేసిన తర్వాత నేను మాప్స్ అవి కూడా పెడతానండి. మా ఇంట్లో వచ్చేసి మేము డైలీ మాప్స్ అనేవి పెడతాము. బయట వచ్చేసి బాల్కనీ నేను మొక్కలకి నీళ్ళు వేయాలన్న రోజు బాల్కనీ కూడా వాష్ చేసేస్తాను. నార్మల్ డేస్‌లో ఇలా మాప్ అనేది పెట్టేస్తాను. మాప్ పెట్టేసిన తర్వాత ఇలా గుమ్మం ముందైతే చిన్న ముగ్గైతే వేస్తానండి. ఈ పనులన్నీ అవ్వడానికి ఇంచుమించు నాకొక అరగంట టైం పడుతుంది. ఎందుకంటే 2 బెడ్‌రూమ్ హౌస్ కదండీ! అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మాప్స్ అవి పెట్టుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలా కొంచెం ముందుగానే లేవడం వల్ల ఏంటంటే పనులన్నీ కూడా అవుతాయి. అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండీ! దానికి కూడా మనకి కొంచెం హడావిడి లేకుండా టైం అనేది సరిపోతుంది. కొంచెం లేట్‌గా లేస్తే గనక పనులనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి ఆటో వచ్చేలోపు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళని రెడీ చేసి పంపించాలి కదా! మెయిన్ టాస్క్ అదే ఉంటుంది మార్నింగ్ నాకైతే. ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చేసి తర్వాత ఇక్కడ మందిరం దగ్గరైతే నిర్మాల్యం అది తీసేసి క్లీన్ చేస్తున్నానండి. ఈ పని ఒక్కొక్కసారి మా వారు కూడా చేస్తూ ఉంటారు. ఆయనకు కుదిరితే గనక. ఈలోపు నేనేంటంటే నేను ఇవన్నీ సదిరేసి పువ్వులవి పెట్టేసి దీపాలవి రెడీ చేసి ఉంచాను. ఈలోపు ఆయన కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట. అయితే దీపారాధన ఆయన చేశారు. బయట వచ్చేసి నేను చేశాను. అంటే తులసి కోట దగ్గర. ఇలా ఏంటంటే పూజ దగ్గర వచ్చేసి నేనే చేయాలని ఏముండదు. మార్నింగ్ ఒక్కొక్కసారి మా వారు కూడా చేసేస్తూ ఉంటారు. ఇంకా తులసి కోట దగ్గర కూడా నేను ఇలా తుడిచేసి నిర్మాల్యం అది తీసేసి ఇక్కడ చిన్న ముగ్గు అనేది వేసి ముందు దీపం పెట్టేస్తానండి. ముగ్గు అనేది నేను కొంచెం తర్వాత వేస్తున్నాను. ఎందుకంటే కలర్స్ ఇవన్నీ వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా! అందుకే ముందు ఇక్కడి వరకు చేసేసి ఇవన్నీ అప్పుడు నేను దీపారాధన చేసి అప్పుడు నేను వంట చేయాలి కదా! అందుకని ఇవన్నీ ముందులా చేస్తాను. ఇంగోండి ఇక్కడ మందిరం దగ్గర వచ్చేసి ఇవాళ మా వారైతే దీపం పెడుతున్నారు. ఏమైనా ప్రత్యేక పూజలు ఇలాంటివి ఏమైనా చేయాలి అన్నప్పుడు తర్వాత నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను. మీకు తెలిసిందే కదా! మీరు చూస్తూనే ఉంటారు. లేదా ఈవినింగ్ అయినా సరే పెట్టుకుంటాను నేను. ఇంకా రెగ్యులర్‌గా నిత్య దీపం అంటే గనక ఇలా నేను పూజ అయితే చేసుకుంటామండి మా ఇంట్లో అయితే. ఇంకా పూజ అయింది. ఇక్కడ మా వారు ఏమైనా చదువుకోవాలంటే కూర్చొని అలా చదువుకుంటారు. ఇంకా తర్వాత నేనొచ్చేసి వంటగదిలోకి వచ్చేసి ఇంక నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు. ముందు పాలవి పెట్టేసి తర్వాత బియ్యం అది తీసి ఉంచుతాను కదా! ఇవి కడిగేసి అన్నం వార్చడానికైతే ఇక్కడ పెట్టేస్తాను. ముందు రైస్ అనేది పెట్టేస్తాను. ఇవాళైతే నేను ఆలు రైస్ చేద్దాం అనుకున్నానండి. అంటే బంగాళదుంప ఫ్రైలా పెడుతుంటే గనుక కొంచెం డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అందుకని నేను రైస్ కింద చేస్తాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను మీకిప్పుడు. పిల్లలకి కొంచెం వాళ్ళకి నచ్చినట్టు పెడితే వదలకుండా తింటారని చెప్పి.
ఇంకా ఆలు అయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి. బంగాళదుంపలు కొన్ని వీళ్ళకి ఆలు రైస్ చేసేసి, కొన్ని వచ్చేసి నేను మెంతి కూరతో వండుదామని అనుకున్నాను కూర. అందుకని వీళ్ళకైతే ముందు రైస్ అయితే చేయడానికి ప్యాన్ అయితే పెట్టాను. ఏం లేదండి, కొంచెం ఆయిల్ వేసుకుని మనం కొంచెం కరివేపాకు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది సన్నగా. ఇంకా నేను అవి వేయలేదు ఈరోజు. అవేం వేయకుండా ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం కరివేపాకు అనేది వేసుకొని నేను బంగాళదుంపలు అనేవి వేసేసాను. కొంచెం చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేస్తానండి, పెద్దగా కాకుండా. ఇలా వేసిన తర్వాత ఇలా మూత పెట్టి మగ్గనిస్తాను. ఇంకోండి ఈలోపు ఇక్కడ టీ కూడా పెట్టాను. ఇంకా రైస్ అవుతుంది, ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈ లోపు ఏంటంటే కొంచెం టీ బ్రేక్ అనమాట. ఈయనకి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగేస్తాను. అలాగే నన్ను ఈ 4 బర్నర్ స్టవ్ కోసం అడుగుతున్నారండి. బాగుందా, యూస్ఫుల్గా ఉందా అని చెప్పి. చేతులు కాలుతాయని అడుగుతున్నారు, లేదంటే మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అని అడుగుతున్నారు. నాకైతే ఇది యూస్ఫుల్గానే ఉందండి. చేతులు కాలడం అదంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. అలానే కాలుతాయని కాదు, కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా బర్నర్స్. అంటే నాకు అలవాటు అయిపోయింది. మరి నేను ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. బాగానే ఉందండి. ఇది ప్రీతి ఇది వచ్చేసి. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బంగాళదుంపలు మగ్గుతున్నాయి కదండి, రైస్ అయిపోయింది. అది వాష్ చేసిన తర్వాత ఇక్కడ దోసల పిండి ఉంది. ఈరోజైతే నేను దోశలు వేసాను వీళ్ళకి. కొంచెం ఉల్లిపాయలు అలాగే నెయ్యితో వేసాను దోశలు అనేవి. అలాగే మాకు వచ్చేసి కారం దోశలు చేస్తాను, అందుకే ఉల్లిపాయలు అనేవి కట్ చేసి పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ బంగాళదుంపలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం స్పైసెస్ అనేవి యాడ్ చేశానండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపేస్తాను. ఇవి కూడా మసాలా అంతా పట్టాలి. ఈలోపు నేను ఇక్కడ కారం దోసకు వచ్చేసి ఇలా ఉల్లిపాయలు, టమాటాలు అలాగే వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసాను ఇలాగా. మనం దోశ మీద స్ప్రెడ్ చేస్తే కనుక మనకి చట్నీ కూడా అవసరం ఉండదు. బాగుంటాయి దోశలు ఇవి నెయ్యితో కాలిస్తే కనుక. మా ఇంట్లో ఇది ఇష్టంగా తింటారు ఈ దోశలు. ఇంకా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత నేను రైస్ అనేది వేసి ఇలా కలిపేస్తానండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసి కలిపేసి పెట్టేసిన దానికి దీనికి కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఇలా అయితే ఇష్టంగా తింటున్నారు మా వాళ్ళు, అందుకే ఇలా అయితే చేశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకొండి ఇక్కడ ఈయనకి కూడా నేను దోశలు అనేవి వేసేస్తున్నాను. ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి పనులు అవుతూనే ఉంటాయన్నమాట వంటగదిలో 9 గంటల వరకు. వీళ్ళకి లంచ్ బాక్సులు పెట్టేసి టిఫిన్ అరేంజ్ చేసి ఇవన్నీ అనమాట. ఇంకా జ్యూస్ అలాంటిది ఏమైనా చేయాలంటే కనుక అది మా వారు చేస్తారు, కట్ చేసేస్తారు లేదా ఆయనే చేసేస్తారు. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసానండి. అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తాను, చక్కగా కూర్చొని వాళ్ళు తినేస్తారు. మార్నింగ్ రొటీన్ అంటే చాలా మల్టీ టాస్కింగ్గా ఉంటుంది కదా, ఒకదాని వెంట ఒకటి చేయవలసి ఉంటుంది పనులు అనేవి. అందుకే కొంచెం హడావిడిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ టైంకే అవుతాయండి పనులు అనేవి. తర్వాత వీళ్ళకి తింటుండగానే నేను జడలు అనేవి వేసేస్తున్నాను ఈరోజు. టైం ఉంటే కనుక ముందే వాళ్ళు రెడీ అయిపోతే కనుక వచ్చి వేయించుకుంటారు. టైం లేకపోతే నేను ఇలా వాళ్ళు టిఫిన్ చేస్తున్నప్పుడు జడలు అనేవి వేసేస్తాను. లంచ్ బాక్స్ ముందు వీళ్ళకైతే నేను లంచ్ బాక్స్ అనేది పెట్టేశాను. ఇంకా దాని తర్వాత నుంచి నెమ్మదిగా చేసుకోవచ్చు పనులు, ఎందుకంటే ఆటో వస్తుంది, అది వచ్చేలోపు మళ్ళీ వెళ్ళిపోవాలి కదండి, అందుకని అనమాట హడావిడంతా. ఇంకా వీళ్ళ ఆటో అయితే వచ్చిందండి. ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోతున్నారు స్కూల్కి. ఇంకా తర్వాత నేను బాల్కనీలోకి వచ్చి కొంచెం ముగ్గు అనేది వేసుకుంటాను. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపే వరకు కొంచెం అలా ఉంటుంది, అందుకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ తేలిగ్గా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ చిన్న ముగ్గు అయితే వేశానండి ఇవాళ. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఈయన కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, ఈయన బయలుదేరిపోతున్నారు ఆఫీస్కి, మా వారు కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా ఆల్రెడీ నేను చిక్కుడుకాయలు అనేవి పెట్టాను ఉడకబెట్టడానికి. చిక్కుడుకాయ పోపు వేస్తాను, అలాగే బంగాళదుంప మెంతికూర చేస్తానన్నాను కదండి, రసం పెడుతున్నాను.
వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇవన్నీ తర్వాత కాబట్టి కొంచెం నెమ్మదిగా చేసినా పర్వాలేదు. ఇంక ఇక్కడ మిగిలిన కుకింగ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. రైస్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి పెడతాను కావాలితే, లేదంటే మార్నింగే కుక్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చలికాలం కాబట్టి మధ్యాహ్నం నుంచి పెడుతున్నాను, మా వారు ఇంటికి వస్తానంటే కనుక. అలా ఉంటుందన్నమాట రోజు. ఒక్కో రోజు అంటే సిచ్యువేషన్ బట్టి, అక్కడ పనులు బట్టి, వంటలు బట్టి మారుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు అయితే నేను ఉడకబెట్టాను కదండి, ఆల్రెడీ పొయ్యి మీద పెట్టి ఉంచాను. ఇవి ఉడికిపోయినాయి. ఇవైతే నేను తాలింపు వేస్తున్నాను. ఇక్కడ బంగాళదుంప కూడా అయిపోయిందండి. ఇవాళ ఈ కర్రీస్ అయితే చేశాను నేను. అన్నీ కూడా నేను వంట అయిపోయిన తర్వాత బౌల్స్‌లోకి షిఫ్ట్ చేసేస్తానండి. షిఫ్ట్ చేసి అన్నీ కూడా వెజల్స్ అన్నీ సింక్‌లో వేసేస్తాను. ఇక్కడ రసం కూడా తాలింపు వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఇంకా ఎక్కడివక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను కౌంటర్ మీదవి. ఎక్కువగా మనకి అటు ఇటు అవుతుంటాయి కదా వంట చేస్తున్నంత సేపు. ఇప్పుడేంటంటే అన్నీ సదిరేసి నీట్‌గా చేసేస్తాను. దీని తర్వాత నేను ముందు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసానండి. ఈలోపు నాకు కూడా నేను దోసలనేవి వేసుకొని ఇక్కడైతే ముందు బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసాను. ఎందుకంటే టైం తినకపోతే మనకి మళ్ళీ నీరసం రాకూడదు కదా! అందుకోసం. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను ఇంగోండి కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసి వెజల్స్ అనేవి క్లీన్ చేస్తాను. ఇది మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి అనమాట. మా ఇంట్లో చలికాలం కాబట్టి అస్తమానం అదే పనిగా ప్రతి గిన్నె కడగడం ఉండదు. ఎందుకంటే చల్లగా ఉంటాయి కదా వాటర్, అందుకని మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. చూసారు కదా! ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వాటర్ కూడా వైప్ చేసేస్తున్నాను నీట్‌గా. ఇంకా ఈవినింగ్ వరకు పెద్ద వర్క్ ఏమి ఉండదండి ఇంకా కిచెన్‌లో నాకు. చూసారు కదా! మార్నింగ్ కుకింగ్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా మళ్ళీ అంతా చేసేసుకుంటాను. ఇందాక నేను బియ్యం కడిగిన వాటర్ పక్కకు పెట్టాను కదా, చూసే ఉంటారు. ఆ వాటర్ తీసుకొచ్చి ఇంగుండేలా తమలపాకు మొక్కకు వేస్తున్నాను. అలాగే ఇండోర్ ప్లాంట్స్‌కి వేస్తున్నాను. ఫస్ట్ నేను వాష్ చేసిన వాటర్ పక్కకి గిన్నెలో తీసాను. అలాగే ఆనియన్స్ కట్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఇలా మొక్కలకి వేసానండి. ఆనియన్స్ తుక్కంతా వేయను, ఓన్లీ వాటర్ వేస్తాను. దీని తర్వాత నేను కొంచెం మళ్ళీ ఒక్కసారి అలా ఫేస్ వాష్ అది చేసుకొని కొంచెం ఇలా రెడీ అయిపోతానండి. ఎందుకంటే ఉదయాన్నే మనం ఇయన్నీ చేసుకొని అన్నీ చేయాలంటే ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కదా! నాకు టైం బట్టి ఉంటుందనమాట. ఇంకా ఇప్పుడైతే నాకు ఇంకా ఫ్రీ టైం ఇది. నా టైం అనమాట చెప్పాలంటే. ఇక్కడ వాటర్ అది ఫిల్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ వరకు నేను వాటర్ కూడా తాగాలని చెప్పి గుర్తుగా బాటిల్స్ కూడా ఫిల్ చేసుకుంటూ ఉంటాను. వీటన్నిటి తర్వాత నేను కాసేపు ఇంకా రిలాక్స్ అయిపోతానండి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇంకేమైనా ఉంటే చేస్తాను. ఈలోపు ఎడిటింగ్ వర్క్ ఏమైనా ఉంటే చేస్తాను. ఎందుకంటే వీడియోస్ కూడా పెడుతున్నాను కదా! మరి ఈ పని కూడా ఉంటుంది కదా! ఇంకా చూసారు కదా! మార్నింగ్ రొటీన్ అంటే ఎలా ఉంటుందో ఇంచుమించు ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ఇలాగే ఉండొచ్చు. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది కదండీ! చేసే పద్ధతి కానీ, వండే విధానం కానీ ఏదైనా సరే. నా రొటీన్ అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు మోటివేషనల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లెగిస్తే గనక మనకి చాలా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే యాక్టివ్‌గా ఉంటాము. ఇంకేంటంటే పనులు కూడా తొందరగా అవుతాయి. చూసారు కదా! నా ఈ రొటీన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.